రీసెంట్ గా మాట్లాడుతూ పాపం నాగేశ్వరరావు గారు ఫోన్లే పాపం వదిలేయండి, అరెస్ట్ చేయడానికి వెళ్ళారంటూ నాకు తెలియదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా. సరే, అకార్డింగ్ టు సోర్సెస్ ఈయన పక్క నుండి ఏదో చూసినట్టు జగన్ అంటే కంటెస్ట్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకొని, అసలు నాగేశ్వరరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ ఏంటి, కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఎవరి అర్హతలు ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము. నేను దాంట్లో నాగేశ్వరరావు గారు అకార్డింగ్ టు సోర్సెస్ ఈయన ఏదో పక్క నుండి చూసినట్టు, ఓకే, నాగేశ్వరరావు గారు పక్క నుండి చూసినట్టు, ఏదైతే జగన్ జైలుకి పంపించండి, వీళ్ళైతే పంపించమంటే అమిత్ షా గారిని కలిసినట్టు పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల గారు అయితే దీనికి సంబంధించి పంపించమండి అంటే మీరు షార్ట్ టర్మ్, వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ వాళ్ళతో మీ షార్ట్ టర్మ్ అని చెప్పి మాట్లాడినట్టు దీని గురించి వివాదం అయితే మొదలైంది. అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు ఆయన చెప్పారంటే వీరు విన్నారండి. ఆ తర్వాత బేషరతుగా దీనికి సంబంధించి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత సరే ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటి అంటే కొత్త విషయాలు అంటే ఇక్కడ ఒకటి పాయింట్ నెంబర్ 1, ఈ కొత్తగా ఈ నాగేశ్వరరావు గారి మీద ఒక రకమైన ప్రోపగెండా లేకపోతే ఒక హల్చల్ నడుస్తూ ఉంది. అంటే ఒక ఇష్యూ క్యారెక్టర్ అసోసియేషన్ లేకపోతే నిజంగా జరిగిందో క్యారెక్టర్ మీద ఒక బ్యాడ్ అని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటే పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ నాగేశ్వరరావు గారితో మీరు కంపేర్ చేసుకునే అవసరం లేదండి. అసలు నాగేశ్వరరావు గారి ఆయన కెరీర్ ఒకసారి గమనిస్తే పొలిటికల్ అనలిస్ట్ 1963లో పుట్టారు. BSc ఇన్ ఎలక్ట్రానిక్స్ సిటీ హైదరాబాద్ అండ్ PG ఇన్ జర్నలిజం ఫ్రమ్ OU, PhD ఇన్ పొలిటికల్ సైన్స్. టాప్ క్లాస్ యూనివర్సిటీస్ లైక్ బిట్స్ పిలానీ, నల్సార్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్, వీటన్నిటిలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళారు. అండ్ దీంతోపాటు చీఫ్ ఎడిటర్, HMTV చీఫ్ ఎడిటర్గా, 10TV ఫౌండర్గా, ఫార్మర్ ఎడిటర్ ఆఫ్ హ్యాండ్స్ ఇండియా, ఇవన్నీ కూడా అతని కెరియర్లో. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఏంటో తెలుసా, ఇండిపెండెంట్గా ఒక్కడే 2007లో నిలబడి హేమీలని ఓడించి ఎమ్మెల్సీ అయ్యిండు. మీ వల్ల సాధ్యం అవుద్దంటారా పొత్తు లేకుండా వెళ్ళడానికి? మరి ఎందుకు సార్, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి వచ్చేసేసి పోనీలే పాపం అరెస్ట్ చేద్దాం నేనే వదిలేమన్నాను? ఎవరు పోనీలే పాపం? అసలు మీరు ఇంటర్ డిస్కంటిన్యూడ్ మీరు అక్కడ, PhD కంప్లీట్ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎక్కడండి? మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు అంటే పోనీలే పాపం అరెస్ట్ చేద్దాం వదిలేశారా మీరు? సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెడేది మాట్లాడుతున్నారు, పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసరి గారు వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు, ఒక తప్పు సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూడ్. ఇప్పుడు విషయం ఏంటి, తెలంగాణ పోలీసులు DGP ప్రొఫెసర్ K. నాగేశ్వరరావు గారు DGPని సంప్రదిస్తే ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చి ఆల్రెడీ పోయినసారి ఇంటిమేషన్ లేకుండా గోడలు దూకి ఒక IPSని అరెస్ట్ చేసిన దొంగతనంగా ఏ విధంగా చేయాలని చూశారో అక్రమ అరెస్టులు, అలాంటి చేస్తారేమో అని అనుమానం వచ్చి ప్రొటెక్షన్ కింద తెలంగాణ పోలీసులు వచ్చారనేది ప్రజెంట్ జరుగుతున్న డిస్కషను. అయితే దీనికి సంబంధించి ముగిసిన అధ్యాయం దీని గురించి ఇంకందరితో వదిలేనన్నారు. కానీ మళ్ళీ పబ్లిక్లో మాట్లాడుతూ పోన్లే పాపం అని వదిలేశాను, పోన్లే పాపం అని నేను అరెస్ట్ చేయొద్దని చెప్పాను. అంటే ఒకటే విషయం ఏంటి అంటే ఈరోజు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. మీరు మాట్లాడే మాటలు, హావభావాలు, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇలా ఇంటర్ ఫెయిల్ అనుకుంటున్నారా? కాదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇక్కడ కొంతమంది అంటారు మేధావి వర్గం ముసుగులో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు K. నాగేశ్వరరావు గారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. పేటీఎం బ్యాచ్ రకరకాలు మాట్లాడుతారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆయన వైసీపీని ఎండగట్టాడు చాలాసార్లు. మొన్నటిదాకా ఏమన్నారు, ఇతను టీడీపీ సపోర్ట్ చేస్తా ఉన్నాడు, వైసీపీకి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నాడు, వైసీపీకి అపోజ్ చేస్తూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని విమర్శిస్తారు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అప్పుడేమో టీడీపీ సపోర్ట్ అన్నారు, ఇప్పుడేమో వైసీపీ సపోర్ట్ అన్నారు. నిష్పక్షపాతంగా అన్బయాస్డ్ గా తను మాట్లాడుతూ ఉన్నాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఆయన. ఇప్పటికిప్పుడు ఆయన పోటీ చేయాలి అనుకున్నా, ఒకవేళ లేకపోతే నేను నిజంగా రాజకీయ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అన్ని పార్టీస్ వెల్కమ్ చేస్తాయి. అంత మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పోనీలే పాపం
సో ఇలాంటి హావభావాలు ప్రజలు చేతికి ఇచ్చిన అధికారం ఎందుకు అంటే నలుగురు సేవ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని ఈ విధంగా మాట్లాడి లేకపోతే అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా అధికారం శాశ్వతం కాదు, ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎక్కువ కాలం టైం లేదు. ఇదే విధంగా అందరి మీదకి పోలీసులు పంపిస్తూ అందరి మీదకి ఈ విధంగా ఒక రౌడీ రాజ్యాంగం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే లోకేష్ గారి ఏదైతే కనుసన్నల్లో ఖచ్చితంగా దానికి ప్రజలు ఖచ్చితంగా గట్టి తీర్పిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పాపం నాగేశ్వరరావు గారు కాదు, పాపం పవన్ కళ్యాణ్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.